హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా మంత్లీ రొటీన్ అని చెప్పొచ్చు. అంటే ప్రతిసారి సరుకులు తెచ్చుకున్న తర్వాత నేను కొన్ని అయితే చేసి పెట్టుకుంటాను. మీకు ఇదివరకు వీడియోలో కూడా షేర్ చేశాను కదా. అంటే చింతపండు పల్ప్ తీసి పెట్టుకోవడము, ఆ తర్వాత ఇన్స్టెంట్గా కందిపప్పు వేయించి పొడి చేసి పెట్టుకోవడం, అంటే ఇన్స్టెంట్గా సాంబార్ చేయడానికి, ఇన్స్టెంట్ పప్పుచారు చేయడానికి, ఇట్లా పౌడర్స్ అన్నీ చేసుకుంటాను కదా. సో ఇవాళ నేను 2 మంత్స్కి ఒకసారి నేను పౌడర్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటానండి. అంటే ఎప్పుడు స్పైసెస్ ఒకేలా ఉంటే బాగోదు కదా కూరల్లో. ఇవాళ నేను వేపుల్లోకి పల్లీ కారము, ఆ తర్వాత కొబ్బరి కారము, ఇంకా రొటీన్గా నేను చేసుకునే అన్నీ కూడా, అంటే చింతపండు పల్ప్ చేసుకోవడం, ఇట్లాంటివి అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే ఇంకా సమ్మర్ కదా, సో సమ్మర్లో చలవ చేసేవి ఒక 2-3 డ్రింక్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఇంక ఇది ఎలాగో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫస్ట్ అయితే మీకు తెలుసు కదా, నేను టీ పెట్టేస్తాను. ఆ తర్వాత రాగి జావ అయితే చేస్తాను. ఇవాళ లెమన్ టీ అయితే పెట్టుకుంటున్నాను, జింజర్ లెమన్ టీ అనమాట. సో ఇంక ఇదైతే మాత్రం రాగి జావ. రాగి జావ కోసం చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి. ఇన్ని డౌట్స్ ఉన్నాయని నాకు నిజంగా తెలీదు. రాగి జావ అనేది చాలా హెల్త్కి మంచిది. ఎండాకాలంలో మజ్జిగ వేసుకొని తాగితే చాలా చలవ చేస్తుంది. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే రాగి వేడి కదా, ఎండాకాలంలో తాగితే వేడి చేస్తుంది అని అనుకుంటున్నారు. కాదండి, ఇలా చేసేసి ఇదిగోండి, ఇప్పుడు నేను ఏం చేశానంటే వేడి నీళ్ళు మరగబెట్టి అందులో ఒక గ్లాస్కి 1 స్పూన్ చొప్పున నేను 4 స్పూన్స్ కలిపాను. కాకపోతే కొంచెం గిన్నె చిన్నదైపోయింది, కొంచెం థిక్గా అయిపోయింది. థిక్గా అయిపోయినా పర్లేదు. 4 స్పూన్స్ని సపరేట్ వాటర్లో కలిపేసి మరుగుతూ ఉన్న వాటర్లో కనుక వేసేస్తే ఇలా అయిపోద్ది అనమాట మనకి చిక్కగాన. సో ఇప్పుడు ఇందులో ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిపోతుంది. ఆ తర్వాత మనం ఉప్పు కలిపిన పల్చటి మజ్జిగ కలుపుకొని తాగితే చాలా చలవ చేస్తుంది. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి. 6 మంత్స్ బేబీస్కి కూడా పడతారు. కాకపోతే చిన్న పిల్లలకి పట్టేటప్పుడు స్ప్రౌటెడ్ రాగి పిండి అయితే కొంచెం బెటరు, ఎందుకంటే కడుపు నొప్పి అసలు ఏమి రాకుండా ఉంటుంది. సో అది ఒకటి. సమ్మర్లో ఎక్కువగా మేము తాగేది రాగి జావ. ఆ తర్వాత నాకు దగ్గు వస్తుంది కదండి, సో ఇది వచ్చేసి బార్లీ అనమాట. నాకు వేడి దగ్గు వస్తుంది. సో వేడికి చాలా చలవ చేస్తుంది బార్లీ, అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ బార్లీని నేను ఏం చేశానంటే ఒక చిన్న కప్పుడు నైట్ కడిగి నానబెట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడు 1 లీటర్ వాటర్ వేసి ఒక 15 నిమిషాలు పట్టినట్లుంది ఉడకడానికి. సో స్టవ్ మీద పెట్టేశాను, అదైతే మరిగిపోయింది. ఇంకా ఆపేసాను కూడా. అది చల్లారిన తర్వాత అందులో నిమ్మకాయ, కొంచెం సాల్ట్ కలుపుకొని తాగితే చాలా మంచిదండి హెల్త్కి, అంటే చలవ చేస్తుంది మెయిన్గా. సో అదొకటి చేసుకున్నాను నా కోసమే అది. ఆ తర్వాత ఇంకా లెమన్ టీ అయితే తాగేశాను. లెమన్ టీ అంటే ఏం లేదు, జస్ట్ అందులో టీ డికాషన్లో అల్లం మరిగించి నిమ్మరసము, పుదీనా, బెల్లం కలుపుకున్నాను హనీకి బదులుగా. కలుపుకొని టీ అయితే తాగేసి వచ్చాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇక్కడ నేను ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నాను. కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2-3 స్పూన్లు పచ్చెనగపప్పు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే మీ కారాన్ని తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 5 వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 మీడియం సైజు టమాటాలు. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత టమాటాలు వేసేయడమే. చింతపండు వేయట్లేదండి, ఎందుకంటే చింతపండు ఇప్పుడు నేను ఇడ్లీలోకి, దోశల్లోకి చేస్తున్నాను ఈ చట్నీ. అన్నంతో తినాలి అంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు, కానీ ఇడ్లీతో తినేటప్పుడు పుల్లగా ఉంటే బాగోదు. అది కాకుండా ఇవాళ నేను పుల్లట్లు అయితే వేస్తున్నాను. పుల్లట్లలోకి చింతపండు వేస్తే పచ్చడి ఇంకా పులుపు అయిపోద్ది కదా, అందుకే వేయట్లేదు. సో పుల్లట్టు అంటే ఏం లేదండి, దోసపిండి పులిసింది, ఇడ్లీ పిండి బాగానే ఉంది. సో ఆ రెండింటిని మిక్స్ చేసేసాను అనమాట. ఇదో కప్పు ఉంది, అదో కప్పు ఉంది. సో అది ఎవరికి ఇడ్లీ ఎవరికి రాదు, అందుకే ఇడ్లీ పిండి హాఫ్, దోసపిండి హాఫ్ కలిపేసి అందులో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు వేసాను. పుల్లట్లలోకి పసుపు వేస్తే బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. మా ఇంటి పక్కన ఒక నానమ్మ ఉండేది, తమిళియన్స్ అనమాట వాళ్ళు. మేము అవ్వ అని పిలిచేవాళ్ళంలేండి. సో తను ఎక్కువగా చేసేది పుల్లట్లు, చాలా బాగుంటుంది, పసుపు వేసి చేస్తుంది. ఇంకా తాలింపు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే తాలింపు మా వారికి ఎందుకో దోశల్లో పోపు వేస్తే నచ్చదు, అందుకే పెట్టలేదు. కానీ నాకు చాలా ఇష్టం.
సో ఉల్లిపాయలు మగ్గిపోయాక టమాటాలు కూడా వేసేసి మూత పెట్టి పక్క స్టవ్ మీదకి మార్చాను. సిమ్‌లో పెట్టాను. దోసలేసే లోపల పచ్చడి మగ్గిపోద్ది. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకోవచ్చు కదా అని. సో ఇంకా లంచ్ అయితే ఏం చేయట్లేదు. లంచ్ రెసిపీస్ ఎందుకంటే ఇంక ఇవాళ మా వారు బయట తినేస్తానన్నారు. ఆహ్, బయట నుంచి ఏదో ఒకటి తెచ్చేసుకుంటానులే. ఇప్పుడు నువ్వేం చేయొద్దులే అన్నారు. అందుకని టిఫిన్ ఒకటే వేస్తున్నాను. సో ఇదిగోండి. ఇవొచ్చేసి అదే చెప్పాను గదా! కొంచెం చిన్న చిన్నవిగా వేస్తున్నాను. పెద్దవి గాకుండా. ఇట్లా ఊతాపం గాదు, దోసకి మధ్యలో వేస్తున్నాననమాట. కొంచెం లావుగా వేస్తే ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తినేటప్పుడు తగులుతూ సాఫ్ట్‌గా బావుంటాయనమాట. ఇదిగోండి పసుపేసాం గదా! కలర్ జూడండి ఎంత బా వచ్చిందో. ఇవి మామూలు దోసల్లాగానే కాకపోతే పుల్లగా ఉంటాయి గాబట్టి పుల్లట్లు అనుకోవడమే. బటర్‌తో గనుక కలిస్తే ఇంకా బావుండేది. యాక్చువల్‌గా వెన్న ఉంది. మర్చిపోయాను నేను. మతిమరుపొచ్చేస్తుందండి. ఏంటో ఈ మధ్య అస్సల ఏది గుర్తుండట్లేదు. పుల్లట్లు బటర్‌తో వేసుకుంటే చాలా బావుంటది. ఫ్లేవర్ చాలా బావుంటది. ట్రై చేయండి ఎవరైనా. ఇంకా ఇలాగ దోసలు వేసుకుంటారా లేదా గూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంకక్కడైతే టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవడమే. అదే పచ్చడిలాగా చేసేసుకోవడమే. అంతే. దానికి ఇంక సెపరేట్‌గా పోపయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకిక్కడైతే దోసలు ఫస్ట్ మా వారి కోసం అయితే వేసేసాను. ఇంక పిల్లలకి కొంచెం లేట్ అయినా పర్లేదు. పిల్లలకి 8:00కొస్తది ఆటో. మా వారు మాత్రం 7:20కే ఎళ్ళిపోతారు. సో, 7 కల్లా తనకి అన్నీ రెడీ చేసి పెట్టేస్తే అప్పుడు కొంచెం నాకు ప్రశాంతంగా ఉంటది. ఇవాళ ఎలాగో లంచ్ లేదు కాబట్టి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదిగోండి కట్టేస్తున్నాను. ఇదిగోండి చట్నీ. సో, ఒక చిన్న దాంట్లో పెట్టేసి అలా పెట్టేసాను బాక్స్‌లో. ఆ తర్వాత ఇందాక రాగి జావ చిన్నదయిపోయింది కదా గిన్ని. సో, అందుకని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నెలోకి మార్చాను. ఆ తర్వాత మజ్జిగ అంటే పెరుగులో ఉప్పేసేసి, షేక్ చేసేసి అది కలిపేసాననమాట. నిజంగా అండి చాలా బావుంటది. ఇది టేస్ట్ కూడా చాలా బావుంటదండి. అందుకే తాగుతాను. నేను మీకు ఏదైనా చూపిస్తాను కదా రెసిపీ. సో, అది ఆ టేస్ట్ నాకు నచ్చితేనే మీకు చూపిస్తాను. టేస్ట్ బాలేనివి అసలు ముందు నేనే తినను. అప్పుడు ఖచ్చితంగా మీకు చూపించను. అసలు నేను వండను గూడానా. అది. రాగి జావ టేస్ట్ కూడా చాలా బావుంటది. పుల్ల పుల్లగా. నిమ్మకాయ కూడా పిండాం కదా! సో, ఎక్కువ నిమ్మకాయ పిండొద్దులెండి. మరీ ఓవర్ పులుపున్నా బాగోదు. ఒక హాఫ్ చెక్క అలా పిండాను. ఇంకా చల్లారిపోయింది కాబట్టి చల్లటి మజ్జిగేసుకొని తాగితే చాలా బావుంటది. మా వారికి ఒక గ్లాసు, అలాగే ఒక గ్లాసేమో బాక్స్ కట్టేసాను. మా పెద్దోడికి కూడా బాక్స్ కట్టాను. చిన్నోడు మాత్రం అస్సలు రాగి జావ తాగట్లేదు వాడు. సో, వాడికేంటంటే బార్లీ వాటర్ ఇచ్చేస్తున్నాను. బార్లీ వాటర్ వాడికి లెమన్ వాటర్ అని చెప్పాననమాట. అంటే చూడ్డానికి అలాగే ఉంటాయి కదా! నిమ్మకాయ నీళ్ళలాగాన. యాక్చువల్‌గా నిమ్మకాయ నీళ్ళనే అనుకోవచ్చు. బార్లీ వాటర్‌ని ఆ గింజలు తీసేసి ఇదిగోండి. పెద్ద బాబుకి బాక్స్ కట్టేసాను. వాడికి బ్రేక్‌లో తాగేస్తాడనమాట. 10:00 బ్రేక్‌కి అలాగా. ఇవొచ్చేసి బార్లీ వాటరు. అందులో కూడా సేమ్ చల్లారిపోయాక నిమ్మకాయి, కొంచెం సాల్ట్ కలిపేస్తే సేమ్ మన నిమ్మకాయ నీళ్ళలాగే ఉంటాయి. తాగేటప్పుడు ఆ బార్లీ గింజలు కూడా కొంచెం అలా తగులుతూ ఉంటే బావుంటది. యాక్చువల్‌గా బార్లీ పౌడర్ కూడా ఉంటది. సో, పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులెండి. అలా కూడా పౌడర్‌లా కూడా చేసుకుంటే ఇన్‌స్టంట్ బార్లీ వాటర్ తయారైపోతాయి. సో, అదైతే ఒక గ్లాస్ ఇచ్చాను మా చిన్నోడికి. ఎందుకంటే వాడు ఏం తింటాడోనండి అసలు. దోసలు పెట్టాను. ఏదో 1 ½ దోస తిని పరిగెడుతున్నాడు. ఆటో వచ్చేసిందని చెప్పి. సరే అని ఒక గ్లాస్ అది ఇచ్చాను. తాగాడు. ఆ తర్వాత ఇంక ఆటోలో పిల్లలు అందరూ బాయ్ చెప్తా ఉన్నారు. మా పిల్లలు తప్ప. మా పిల్లలకి బయటికెళ్ళాక ఎంత సిగ్గంటే, ఇంక నేనైనా వాళ్ళ డ్యాడీ అయినా ఎవరున్నా సరే ఎవరితో మాట్లాడరనమాట వాళ్ళు. మేమేదో బయటోళ్ళలాగా అలా కామ్‌గుంటారు. వాళ్ళ స్కూల్‌కెళ్తాం గదా! అప్పుడు కూడా అంతే చాలా షైగా ఉంటారు. ఇంకా ఆటోలో పిల్లలందరూ బాయ్ ఆంటీ మీ వీడియోస్ మేము జూస్తాము అని చెప్పేసి ఇంక అలా అంటా ఉన్నారనమాట పిల్లలందరూ. అరుస్తా ఉన్నారు. సరే అని వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఆ తర్వాత ఇంక ఇంట్లో రొటీన్ పనులుంటాయి కదా! బెడ్ షీట్స్ అవన్నీ మడత పెట్టుకోవడం. ఆ తర్వాత బట్టలన్నీ మిషన్‌లో ఏసేసి, సామాన్లన్నీ టబ్‌లో పెట్టేసి, మా మెయిడ్‌కి ఇచ్చేసాను. ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి, టిఫిన్ తినేసి, ఇప్పుడు ఖాళీ మనకి ఆ టైంలోనే కదా ఖాళీ దొరుకుతది. పిల్లలు, హస్బెండ్ ఎళ్ళిపోయిన తర్వాత ఖాళీ దొరుకుతది. సో, అప్పుడు నేనేం చేసుకుంటున్నానంటే, ఇది మీకు ఇదివరకు వీడియోలో కూడా చూపించిందే. కడాయిలో సాల్ట్ ఏసేసి, ఇవి ఒక కేజీ పల్లీలనమాట. సో, పల్లీలు నాకు ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే మధ్య మధ్యలో తినడానికి బావుంటది. ఉదయాన్నే చట్నీ చేయడానికి కూడా నాకు బాగా యూజ్ అవుతది. అందుకే అలా సిమ్‌లో పెట్టేసాను. సో, అవి వేగుతూ ఉంటాయి. మధ్యలో అటు ఇటు తిరుగుతూ వేయించుకుంటూ ఉంటే చాలు. మనమేం దాని దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు.
సో ఈ లోపల ఇంకొక పని అయితే చేసుకుంటాను నేను. ఇది ఎవ్రీ మంత్ చేసుకునేదేనండి. సో ఇదొచ్చేసి చింతపండు. చింతపండులో కూడా నాకు సీడ్‌లెస్ చింతపండు దొరికితే ఖచ్చితంగా నేను పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటాను. సో ఇవాళ ఈసారి మా వారు సీడ్‌లెస్ తెచ్చారు చింతపండు. ఒక్కొక్కసారి సీడ్స్ ఉండేవి ఇచ్చేస్తారు షాప్ వాళ్ళు. అప్పుడు కుదరదు ఇలా పేస్ట్ చేసుకోవడం. ఎందుకంటే చాలా కష్టమవుతది తీయడము. సో ఇదైతే సీడ్‌లెస్ కాబట్టి అందులో ఉన్న ఆ నారలు ఏవైనా ఉంటాయి కదా! సో అవన్నీ తీసేసి 1, 2 ఏవైనా గింజలుంటే ఆ గింజలు కూడా తీసి సెపరేట్ చేసేసి కుక్కర్‌లో ఇది 1/2 కేజీ చింతపండు కదా! ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఇదివరకు కూడా నేను ఈ వీడియో పెట్టినప్పుడు చాలా మంది డౌట్స్ అడిగారు. అందుకే ఇంకొకసారి చూపిస్తున్నాను. సో చింతపండు 1/2 కేజీ చింతపండుకి ఒక గ్లాస్ వాటర్ ఏసి ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసేయండి. కలిపేసి ఒక్క విజిల్ మనం స్టవ్ మీద పెడితే చాలు. ఒకటంటే ఒక్క విజిల్ హై ఫ్లేమ్‌లో ఒక్క విజిల్ చాలు. లేదు 2 విజిల్స్ అయినా పర్లేదు కానీ అంతకు మించి విజిల్స్ అయితే అవసరం లేదు. నేనైతే ఒక విజిల్ పెట్టుకొని స్టవ్ అయితే ఆపేసాను. అప్పుడు లోపల ఆ ప్రెషర్‌కి చింతపండు అనేది సాఫ్ట్ అయిపోతదండి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకోవడమే చాలా ఈజీ. మనకి ఇంకా చాలామంది అక్క మేము వాటిల్ని బయట పెట్టుకోవచ్చా చింతపండు అని అడుగుతున్నారు. బయట పెట్టుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. మీరు మళ్ళీ వాటర్ యాడ్ చేయకూడదయితే. ఇప్పుడు మనం ఇందులో వేసిన వాటరే మళ్ళీ బయటికి తీసి చన్నీళ్ళు గనక వేస్తే చింతపండు బూజొచ్చేస్తది. ఫంగస్ పట్టేసి పాడైపోద్ది. సో ఫస్ట్ అయితే కుక్కర్‌లో ఒక విజిల్ పెట్టేసాను కదా! అదైతే ఆపేసాను. మీకు చూపిస్తానులెండి ఎలా పేస్ట్ చేస్తానో. అంటే వాటర్ ఏస్తే గాని మిక్సీ తిరగదు అని మీకు డౌట్ రావచ్చు. ఏం కాదండి. ఆ పేస్ట్ లాగా అయిపోద్ది. ఆ తర్వాత మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. బయటే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. లేదు అనుకుంటే ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే మాత్రం నా చేత్తో ఫంగస్ వచ్చేస్తది. అందుకే నేను ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంక ఇదొచ్చేసి దోస పిండి అయిపోయింది గదా! అందుకని చెప్పి దోసకి రుబ్బుకుంటున్నాను. అయితే బియ్యం నానబెట్టకుండా నేనేం చేశానంటే, నానబెట్టిన బియ్యపు పిండి నా దగ్గరుంది. దోసల పిండి అంటాం గదా! అదేనండి బియ్యపు పిండి. బియ్యపు పిండిని నేను బియ్యాన్ని ముందు నైట్ నానబెట్టేసి, ఆ తర్వాత అవి బాగా 6 అవర్స్ నానిన తర్వాత ఎండలో ఎండబెట్టిన బియ్యాన్ని మిల్లుకి పట్టించుకుంటాను. ఆ బియ్యపు పిండి చాలా సాఫ్ట్‌గా ఉంటది. చూస్తున్నారు కదా! సో, ఆ బియ్యంలో నేను ఒక 2 గ్లాసెస్ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకున్నాను. ఆ తర్వాత చూడండి అక్కడ ఒక గ్లాస్ కనిపిస్తుంది కదా! మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఆ తర్వాత అందులో ఒక ముప్పావు గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఒక పావు కప్పు శనగపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత హాఫ్ కప్పు అటుకులు తీసుకొని మిక్సీ చేసుకొని ఇంకా డైరెక్ట్‌గా కలిపేసుకుంటున్నాను. అంటే బియ్యాన్ని నానబెట్టి రుబ్బుకోవాల్సిన పని లేకుండా మనకి 1 అవర్‌లో మినపప్పు నానిపోద్ది. నిజానికి చెప్పాలంటే హాఫ్ అన్ అవర్‌లోనే నానిపోద్ది మినపప్పు. సో, నానబెట్టేసుకున్న తర్వాత ఇంక అదంతా కూడా డైరెక్ట్‌గా మిక్సీ చేసేసి దోసలు ఎర్రగా రావాలి అంటే ఖచ్చితంగా అటుకులు వేయాలి. నేను ఒక్కొక్కసారి అటుకులేస్తాను. ఒక్కొక్కసారి మొరమరాలేస్తాను. ఒక్కొక్కసారి అన్నం వేస్తాను. ఒక్కొక్కసారి కొట్రా అని చెప్పి బియ్యపు పిండిని సెర్లాక్ లాగా వాటర్‌లో మరిగించి అదైతే వేస్తాను. ఇంకిది ఇప్పుడు దోస పిండి కలిపేసుకున్నాను. ఇంకా ఇన్‌స్టంట్ అనుకోవచ్చు ఈ దోస పిండిని. నైట్‌కి దోసలేసుకున్నాం అని చెప్పి. ఆ తర్వాత ఇంకిదిగోండి ఒక్క విజిలే పెట్టుకున్నాం కదా! ప్రెషర్ అంతా పోయింది. ఇంకిప్పుడు ఇది కంప్లీట్‌గా చల్లారాలనమాట. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే మనకి మెత్తగా మిక్సీ అయిపోతది. లేదు ఇలాగే చింతపండు పల్పుని వడగడతారండి. మీ దగ్గర స్ట్రెయినర్ లాంటివి ఉంటే ఈ పేస్ట్‌ని స్ట్రెయినర్‌లో వేసి చేత్తో గనక స్పూన్‌తో గనక గట్టిగా అంటే కింద నుంచి వచ్చేస్తది పేస్టు. పైన పల్ప్ ఉండిపోద్ది. కానీ నాకట్లా అవసరం లేదు. నేను డైరెక్ట్‌గా మిక్సీ వేసుకుంటాను. అది చల్లారిన తర్వాత. ఇంకిక్కడేమో కొబ్బరి కారప్పొడి చేసుకుంటున్నాను. ఇంక ఈ కొబ్బరి కారప్పొడి వేయించాల్సిన పనే లేదండి. డైరెక్ట్‌గా నేను పొడులైతే చేసుకుంటున్నాను. ఇది ఒక చిప్ప కొబ్బరి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. అన్నీ పచ్చివే అన్నమాట. ఏది వేయించలేదు నేను. చాలా బావుంటది. అన్నంతో తినొచ్చు. వేపుడులో వేసుకోవచ్చు. వంకాయ వేపుడు, బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు ఇట్లా ఏ వేపుడులో ఏసుకున్నా చాలా కమ్మగా ఉంటది. కొబ్బరిని ఫస్ట్ జీలకర్రని ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఇందులో నేను పుట్నాలు ఒక కప్పు పుట్నాలైతే వేసుకుంటున్నాను. ఇదిగోండి చూస్తున్నారు గదా! ఇంకా ఎండుమిర్చి వేసుకునే వాళ్ళు మీ ఇష్టం. ఎండుమిర్చి వేసుకోండి. కానీ నేనైతే ఇక్కడ కారం వేసుకుంటున్నానండి. డైరెక్ట్‌గా పచ్చి కారమే మనం వంటల్లో వాడుకుంటాం కదా! ఆ కారమే వేసుకుంటున్నాను. అదైతే నేను 2 స్పూన్స్ ఏసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి.
నేనైతే మాత్రం ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసుకోవాలి అనుకున్నా మీ ఇష్టం. కొంచెం లైట్‌గా వేయించుకున్న ఎండుమిర్చి వేయండి. కాకపోతే ఇక్కడ నేను ఏది వేయించట్లేదు. అన్నీ అలాగే వేసేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ 1 ½ స్పూన్ ఏసుకున్నాను. ఆ తర్వాత నాకెందుకో కారం సరిపోలేదనిపించి ఇంకొక హాఫ్ స్పూన్ గూడా వేసుకున్నాను. మొత్తం 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఉప్పు, కారము, కొబ్బరి, జీలకర్ర, పుట్నాలు వేసుకునిన తర్వాత ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్‌గా వెల్లుల్లిపాయ ఎయ్యాలి. వెల్లుల్లిపాయ అనేది ముందే గనక వేసుకున్నాం అనుకోండి ముద్ద కట్టేస్తది. మనకి డ్రైగా ఉండదు. కొంచెం ముద్దగా ఉంటదనమాట పొడనేది. సో, లాస్ట్‌లో వేసుకుంటే బావుంటది. సో, వెల్లుల్లిపాయ ఖచ్చితంగా మంచి ఫ్లేవర్ అయితే వస్తది. ఇదిగోండి ఇలా అయిందనమాట పొడి. సో, ఇది మీరు ఇడ్లీతో తింటారా? దోసతో తింటారా? అన్నంలో నెయ్యేసుకొని తింటారా? సో, సమ్మర్ కదా! ఎక్కువ కూరలు అయి కాకుండా మా ఇంట్లో ఈ పొడులు కూడా తింటారండి. కొంచెం వెన్న కలిపేసుకొని. నెయ్యేసుకోరు గానీ వెన్న కలుపుకొని తింటారు. చాలా బావుంటది. వేడి వేడి అన్నంలో వెన్న, కొంచెం ఈ పొడి కలుపుకొని. ఇప్పుడు ఎలాగో ఆవకాయ పచ్చళ్ళ సీజన్ కదా! సో, పచ్చళ్ళు ఇలాంటి పొడులు గనుక ఉంటే చాలా బావుంటది. ఈ పొడి మనం వేపుడులో కూడా వేసుకోవచ్చు. నేను అన్నిటికి వాడతాననమాట. వేపుళ్ళు అంటే ఇంక అన్ని వేపుళ్ళండి. వంకాయ వేపుడు, బెండకాయ వేపుడు, దొండకాయ, తోటకూర ఇట్లా ఏ వేపుళ్ళైనా వేసుకోవచ్చు. పొడి చాలా బావుంటది. ఇప్పుడు పల్లీల పొడి కూడా ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే పల్లీలని నేను అటు ఇటు తిరుగుతూనే ఆ పని, ఈ పని చేస్తూనే పల్లీలనైతే ఫ్రై చేసుకున్నానండి. పల్లీలు దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి కేజీ పల్లీలు కదా! సో, టైం పడతది. చాలా టైం పడతది కాబట్టి సిమ్‌లోనే పెట్టేసి అటు ఇటు మనం వేరే పని ఏదైనా చేసుకుంటూ వాటిలనైతే ఫ్రై చేసుకోవాలి. సో, ఫ్రై అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆపేసాను. అవి కంప్లీట్‌గా చల్లారిపోయాయి కూడాన. సో, ఇప్పుడేంటి అంటే ఇలా ఏదైనా స్ట్రెయినర్ తీసుకొని మొత్తం ఇలా జల్లించేసాము అంటే ఆ సాల్ట్ అంతా కింద పడిపోద్ది. ఈ సాల్ట్ మనం ఎన్ని సార్లైనా వాడుకోవచ్చండి. ఏం పడేయను నేనైతే. ఒక్కసారి తీసిన సాల్ట్ ఇప్పుడు కనీసం ఒక 10, 12 సార్లైనా వాడానేమో ఆ సాల్ట్. అలా అంటే ఏం పాడవదు. వాడుతూనే ఉంటాననమాట. ఇలా పల్లీలు ఎప్పుడు ఫ్రై చేయాలన్నా సరే ఆ సాల్టే వాడతాను. సో, పల్లీలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. దీన్ని ఇలా ఒక డబ్బాలో గనుక వేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తినొచ్చు. నేనెక్కువ ఈ చాట్ రెసిపీస్ కూడా చేస్తాను కదా! సో, అందులో కూడా వేసుకుంటాను. మూరి మిక్చర్ గానీ, పల్లీ చాటు ఇలాంటివి చేస్తాను. సో, చట్నీకి కూడా యూజ్ అవుద్ది. అందుకే పల్లీలు ఫ్రై చేసుకొని ఇలా పెట్టేసుకొని, ఇప్పుడు మిక్సీ జార్‌లో కొన్ని పల్లీలు అంటే ఒక కప్పుడు పల్లీలు, ఆ తర్వాత ఒక స్పూన్ కారము, అంటే మీరు తినే కారాన్ని బట్టి చెప్పాను కదా! ఇందాకలాగానే. మీరు తినే కారాన్ని బట్టి కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇందాకట్లాగానే పుట్నాలు. సో, పుట్నాలు ఎందుకేస్తున్నాను అంటే, ఈ పుట్నాలేయడం వల్లనే మనకి పొడి పొడిగా వస్తది. పుట్నాలు గనుక వేయలేదనుకోండి, పుట్నాల పప్పు ఏమవుద్దంటే ముద్దగా అయిపోద్దండి. పల్లీలు కదా! పల్లీల్లో నుంచి ఆయిల్ బయటకొస్తది. అప్పుడు ముద్దగా ఉంటది. అందుకే అలా ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా రావడం కోసం నేనిలా వేసుకున్నాను. సో, ఇందులో గనుక మీరు ఎండబెట్టిన పచ్చిమిరపకాయలు వేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎంచక్కా మనకి చట్నీ మిక్స్ కూడా తయారైపోద్దనమాట. ఇన్‌స్టంట్ చట్నీ మిక్స్. వేయించుకున్న పల్లీలు నేనైతే ఇది వేపుడులోకి చేస్తున్నాను. వేపుళ్ళంటే అదేనండి ఫ్రైస్ వాటిల్లోకి చాలా బావుంటది ఈ పల్లీ కారము. అన్నంతో అంత బాగోదులేండి. ఎందుకంటే అందులో వెల్లుల్లిపాయ ఏం వేయలేదు కదా! ఓన్లీ పల్లీలు, పుట్నాలు, కారము, ఉప్పు అంతే. వేపుడులోకి మంచి రుచయితే వస్తది. అందుకని చేసి పెట్టుకున్నాను. సో, అదైతే ఒక బాక్స్‌లో ఏసి పెట్టేసుకున్నానండి. ఇంకా అన్నీ బయటే పెట్టుకోవచ్చు. మనం ఏం ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. చింతపండు గూడా ఈ లోపల చల్లారిపోయింది. ఇప్పుడు ఈ చింతపండుని నేను మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ఎందుకంటే తిరగాలి గదా! ఒకళ్ళన్నారు, "అక్క మిక్సీ తిరగట్లేదని మేము వాటర్ యాడ్ చేసామని." మనం సెపరేట్‌గా వాటర్ యాడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చింతపండు పాడైపోద్దండి. ఒకవేళ మీరు యాడ్ చేయాలన్నా సరే కొంచెం వేడి నీళ్ళే వేయండి. నీళ్ళు బాగా మరగబెట్టి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీళ్ళేసి మిక్సీ చేయండి తప్ప, మామూలు చన్నీళ్ళేస్తే మాత్రం పాడైపోద్ది. సో, ఇప్పుడు దీన్ని మీరు బయట ఉంచుకోవాలి అనుకుంటే బయట ఉంచుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. అయితే నా చేత్తో ఫంగస్ వస్తదండి. ఒక్కొక్కళ్ళ చెయ్యి ఫంగస్ వస్తదండి. మరి మీకు తెలుసో లేదో ఆ విషయం. కొంతమంది చేత్తో వండితే పాడవదు, బూజు పట్టదు. కానీ నా చేత్తో కొంచెం బూజు పడతది. ఆవకాయ పచ్చళ్ళు కూడా కొంతమంది చేత్తో అస్సలు బూజెక్కదు. కొంతమంది చేత్తో వెంటనే బూజెక్కేస్తది. సో, నా చెయ్యి కొంచెం బూజెక్కే చెయ్యి. నేను అందుకే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇది నిల్వ చేసుకొని తినడం అట్లా ఏం కాదండి. చింతపండు అనేది ఆహ్, దానికి అసలు యాక్చువల్‌గా ఏం
ప్రిజర్వేటివ్స్ ఏమి మనం కలపాల్సిన అవసరం కూడా లేదు. చింతపండు ఎన్ని రోజులైనా సరే నిలువ ఉంటది. సో, కొంతమంది అప్పటికప్పుడే చేసుకోవచ్చు కదా అని చింతపండు అప్పటికప్పటికే నానబెట్టి మనం పల్ప్ తీయాలి అంటే చాలా కష్టమండి. సో, నాకులాగా ఫాస్ట్‌గా వంట చేయాలి అంటే వాళ్ళకి చాలా కష్టమవుతది. అందుకే నేను చింతపండుని మాత్రం అలా చేసి పెట్టుకుంటాను. అది కూడా సీడ్‌లెస్ చింతపండు అయితేనే. సీడ్స్ ఉన్న చింతపండు అయితే అలా చెయ్యనులేండి. సో, అయన్నీ ఇంకా అయిపోయాయి. ఇంకా పిల్లలైతే ఇంకా ఈవినింగ్ ఆకలి అని చెప్పి స్టార్ట్ చేశారు. సో, ఇంక వాళ్ళ కోసం అయితే మాత్రం ఇంకిక్కడ నేను జ్యూస్ చేస్తున్నాను. ఇది మీకు ఇదివరకు వాటర్ మిలన్ షర్బత్ అయితే చూపించాను కదా! సో, అప్పుడేంటంటే డైరెక్ట్‌గా నేను వాటర్ కలిపేసాను. నాకెందుకో అప్పుడు అంత సాటిస్ఫాక్షన్ అనిపియలేదు. సో, ఇప్పుడేంటంటే ముక్కలు కట్ చేసుకున్న ఈ వాటర్ మిలన్‌ని ఫస్ట్ జ్యూస్ చేసుకుంటున్నాను. ఇది కూడా సమ్మర్‌లో చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటదండి ఇలాంటి జ్యూసులు. నేను ఐస్ ఎయకుండాన ఫ్రూట్స్‌నే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. సో, దానివల్ల అవి కొంచెం కూల్ అయిన తర్వాత వాటిలతోటే చేసేస్తున్నాను జ్యూసు. సో, ఇదిగోండి అందులో నేనేం వేయలేదు. షుగర్ ఏం వేయలేదు. వాటర్ మిలను జ్యూస్ చేశాను. ప్యూర్ జ్యూసు. వాటర్ కూడా కలపలేదు. ఆ తర్వాత అందులో సబ్జా గింజలేసాను. ఇంకా స్వీట్ కోసం రూహ్ అఫ్జా అయితే కలుపుతున్నాను. ఇది పాకిస్తాన్ వాళ్ళ బ్రాండ్ అంట. అంటే అక్కడి నుంచి తయారైందంట. నాకు తెలీదండి ఆ విషయం. జస్ట్ ఇదేదో బాడీని కూల్ చేసే షర్బత్ కదా అని చెప్పి తెచ్చుకున్నాను. ఒకవేళ ఇది దొరకలేదు అనుకుంటే మామూలుగా మన దగ్గర సుగంధి షర్బత్, తర్వాత నన్నార్ షర్బత్ ఇలాంటివి దొరుకుతాయి కదా! సో, అవైనా తెచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, అది కలిపేసాను. ఎందుకంటే అందులో స్వీట్ ఉంటది కాబట్టి నేనింక సెపరేట్ స్వీట్స్ అయితే ఏమి యాడ్ చేయలేదు. అందులో ఇంక ఇలా కలిపేసి పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళైతే చాలా హ్యాపీగా తాగేసారనమాట. సో, అదేనండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే చూసారు కదా! ఇవాళ ఇవన్నీ చేసుకున్నాననమాట నేను. సో, మరి మీకు ఇవన్నీ రెసిపీసు ఇంకా టిప్స్ ఏమైనా నచ్చాయి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇంకొక వీడియోతో మళ్ళీ రేపొస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.